బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజా సమస్యలే లక్ష్యంగా ప్రజా పోరాట యాత్ర కొనసాగిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివిధ వర్గాల ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటున్నారు. సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారం కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కర్నూలు, కడప జిల్లాలో 2 రోజుల పాటు ప్రజా పోరాట యాత్ర నిర్వహించిన పవన్ కళ్యాణ్ ఇవాల్టి నుంచి చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. జనసేన ప్రజా పోరాట యాత్రలో భాగంగా అధికార విపక్షాల తీరు ప్రజాక్షేత్రంలో తూర్పారబట్టనున్నారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం 11:30 మదనపల్లెలో రోడ్ షోలో జనసేనాని పాల్గొంటారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు పుంగనూరు, 4 గంటలకు పలమనేరులలో, ఇక 5 గంటలకు చిత్తూరులో రోడ్ షోలో పాల్గొంటారు. చిత్తూరులో రోడ్ షో అనంతరం సాయంత్రం 6 గంటలకు గాంధీ విగ్రహం సెంటర్లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభలో జనసేన సిద్ధాంతాలు, మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించనున్నారు పవన్ కళ్యాణ్. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమాశంకర్ అడిగి తెలుసుకుందాం. ఉమాశంకర్, చెప్పండి. పవన్ కళ్యాణ్ ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన సమాచారం. చందు, గుడ్ మార్నింగ్. ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా మదనపల్లిలో పర్యటించనున్నారు. ముఖ్యంగా రాయలసీమలో కరువుపై ఇకే పవన్ కళ్యాణ్ అనేక సార్లు గలం ఇచ్చిన నేపథ్యంలో రాయలసీమ పర్యటన కొనసాగుతోంది. ఈ నెల 24వ తేదీ నుంచి కూడా కర్నూలు నుంచి ప్రారంభమైనటువంటి జనసేన పర్యటన కర్నూలు, కడప మీదుగా ఇవాళ చిత్తూరు చేరుకోనుంది. అయితే మొదట ఇవాళ 11:30 ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మదనపల్లి చేరుకోనున్నారు. మదనపల్లిలో ముఖ్యంగా ప్రజా సమస్యలపైన, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన, విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలపైన పూర్తిగా విద్యార్థుల్ని వాళ్ళని అడిగి వాళ్ళ సమస్యలను తెలుసుకోవచ్చు. అయితే ఇప్పటికే కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా పర్యటన నేపథ్యంలో పూర్తిగా జనసేన కేడర్ గానీ, అటు పవన్ అభిమానులు గానీ పూర్తిగా భారీ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. పవన్ 11:30 ప్రాంతంలో మదనపల్లికి చేరుకున్న అనంతరం శ్రీ చౌడేశ్వరి కళ్యాణ మండపం నుంచి నీరుగట్టివారిపల్లి మీదుగా ఎన్టీఆర్ సర్కిల్, బెంగళూరు బస్టాండ్, టౌన్ బ్యాంక్ సర్కిల్, చిత్తూరు బస్టాండ్, నెమ్మనిపల్లి సర్కిల్, కృష్ణదేవరావు సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహించినారు. అయితే ఈ రోడ్ షో నిర్వహిస్తుండగా ప్రజల నుంచి ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను తెలుసుకుంటూ కూడా పవన్ కళ్యాణ్ ఈ ఒక రోడ్ షో కొనసాగనుంది. అయితే ముఖ్యంగా మదనపల్లి కానీ, అటు కంబలపల్లిలో నెలకొన్నటువంటి సమస్యలపైన పూర్తిగా గలం కూడా జనసేన అధినేత సిద్ధమని తెలుస్తుంది. ముఖ్యంగా మదనపల్లిలో టమాటో రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఎందుకంటే గిట్టుబాటు ధర లేని కారణంగా రైతులు కూడా పూర్తిగా నష్టపోతున్నారు. ప్రతి సంవత్సరం కూడా పంట వేసినప్పటికీ కూడా కనీసం ఆ పంటకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆ పంటనంతా కూడా రోడ్డుపైన వేసిన పరిస్థితి. దశాబ్దాల కాలం నుంచి కూడా ఈ యొక్క సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పి కూడా రైతులు వాపోతున్న పరిస్థితి ఉంది. దీనిపైన రైతులు పవన్ కళ్యాణ్ నేరుగా ముఖాముఖి కార్యక్రమం అయితే నిర్వహించే అవకాశం ఉంది. అయితే మరోవైపు కంబలపల్లిలో నెలకొన్నటువంటి సమస్యలపైన కూడా పవన్ కళ్యాణ్ గలం వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కూడా కొన్ని గ్రామాల్లో కరెంట్ లేని పరిస్థితి నెలకొంది. అయితే విద్యార్థులకు స్కూల్కి లేని పరిస్థితుల్లో కూడా పూర్తిగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. దీనిపైన కూడా పవన్ కళ్యాణ్ విద్యార్థులతో కానీ, రైతులతో కానీ మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. అయితే అనంతరం 3 గంటల ప్రాంతం నుంచి కూడా పవన్ కళ్యాణ్ మదనపల్లి నుంచి పుంగనూరు, పలమనేరు మీదుగా చిత్తూరు గాంధీ బొమ్మ సర్కిల్ వరకు కూడా పవన్ కళ్యాణ్ రోడ్ షో కొనసాగనుంది. అయితే 6 గంటల ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గాంధీ బొమ్మ సర్కిల్ లో బహిరంగ సభలో పాల్గొన్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ కానీ, గాజుల మండలం షుగర్ ఫ్యాక్టరీ కానీ, అటు రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ, ఏదైతే విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొన్న సమస్యలపైన ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే కూడా చిత్తూరు జిల్లా పర్యటన నేపథ్యంలో ప్రభుత్వంలో కూడా పూర్తిగా కవరేజ్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కర్నూలు జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న నేపథ్యంలో ఆదోనిలో డిగ్రీ కాలేజ్ కూడా ప్రభుత్వం శాంక్షన్ చేసిన పరిస్థితి ఉంది. అయితే అదే నేపథ్యంలో విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన జనసేనానికి తమ సమస్యలు చెప్పుకోవడానికి విద్యార్థులు ఇప్పటికే భారీగా మదనపల్లి చేరుకున్న పరిస్థితి ఉంది. అయితే మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ రాకపోవడం దాదాపు లక్షలాది మంది
పవన్ అభిమానులు కానీ జనసేన కార్యకర్తలు కానీ సిద్ధమవుతున్న పరిస్థితి. మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ జనసేనాని అధినేత చిత్తూరు జిల్లా మదనపల్లికి రానున్నారు. అయితే ఉమాశంకర్, ఈరోజు సాయంత్రం జరిగేటువంటి సభలో జనసేన సిద్ధాంతాలు అలాగే మేనిఫెస్టోలోని ఏ అంశాలు ప్రజలకు వివరించే అవకాశం ఉంది? ముఖ్యంగా జనసేన మేనిఫెస్టోలో పెట్టినటువంటి 12 అంశాలను అలాగే జనసేన 7 సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత బలోపేతం చేసేందుకు అలాగే గాజు గ్యాస్ గుర్తును ప్రజల్లోకి చేరువ చేసేందుకు జనసేన అధినేత ముఖ్యంగా కార్యకర్తలకి ఒక నూతన ఉత్తేజాన్ని తెచ్చేందుకు ఒక సభ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక సమస్యలు ఎదుర్కొన్న చిత్తూరు జిల్లాలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గలం విప్పేందుకు సిద్ధమవుతున్న పరిస్థితుల్లో ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకొస్తోంది కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ. అయితే రానున్న రోజుల్లో కూడా జనసేన పార్టీని చిత్తూరు జిల్లాలో బలోపేతం చేసేందుకు ఇప్పటికే కూడా ప్రజా పోరాట యాత్రతో జనసరంగం అలాగే జనబాట కార్యక్రమంతో ముందుకెళ్తున్నటువంటి జనసైనికులు పవన్ కళ్యాణ్ పర్యటనతో పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి స్పీచ్ ఆధారంగా మరింత ఉత్తేజంగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. అయితే చిత్తూరులో ఏర్పాటు చేసినటువంటి ఒక బహిరంగ సభకు దాదాపు 1 లక్ష నుంచి 2 లక్షల వరకు జనాలు వచ్చేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా రైతులు విద్యార్థులంతా కూడా భారీగా పవన్ పర్యటించే ప్రాంతాల్లో చేరుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే చిత్తూరు మదనపల్లి నుంచి పొంగునూరు పలమనేరు మీదుగా జనసేనాని రోడ్డు మార్గాన ప్రజా సమస్యలు తెలుసుకుంటూ రోడ్ షో నిర్వహించినారు. ఆ మధ్యలో పవన్ కళ్యాణ్ కి తమ సమస్యలు చెప్పుకునేందుకు కూడా రైతులు కానీ విద్యార్థులు భారీ స్థాయిలో చేరుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు సాయంత్రం చిత్తూరులో పర్యటన బహిరంగ సభ అనంతరం చిత్తూరు బ్యాంక్ హోటల్లో పవన్ బస చేయనున్నారు. అయితే రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులు మేధావులు అలాగే విద్యావేత్తలు ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో జనసేన అధినేత బ్యాంక్ హోటల్లో సమావేశం కానున్నారు. ముఖ్యంగా రానున్న రోజుల్లో జనసేన పార్టీ సిద్ధాంతాలను మేనిఫెస్టోను జనసేన గాజు గ్యాస్ గుర్తును ప్రజలకు చేరువ చేసే విధంగా అలాగే ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను ముఖ్యంగా మహిళలకి సంబంధించినటువంటి అంశాలని మహిళలకి చేరువ చేసే విధంగా అర్థమయ్యే విధంగా చెప్పే విధంగా కూడా కార్యకర్తలకి ఎలా ముందుకెళ్లాలా జనసేన పార్టీ రాబోయే రోజుల్లో ఎలా కీలకంగా మారేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా కార్యకర్తలకి నాయకులకి దిశానిర్దేశం చేయనున్నారు. అయితే చాలా కీలకంగా మారనుంది. రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో బ్యాంక్ హోటల్లో సిటీలో ఉన్నటువంటి బ్యాంక్ హోటల్లో పవన్ కార్యకర్తల సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో అక్కడికి భారీగా చేరుకున్న దాదాపు 10,000 మంది అక్కడికి చేరుకునే విధంగా కూడా నాయకులు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే అక్కడి నుంచి కూడా పవన్ ఏదైతే ఒక బ్యాంక్ హోటల్లో మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా అక్కడ జేఎన్ఎల్లూరు అలాగే పుత్తూరు కళాశ్రీ మీదుగా పవన్ రోడ్ షో కొనసాగనుంది. రేపు సాయంత్రం వరకు కూడా పవన్ చిత్తూరు జిల్లాలో బిజీగా గడపనున్నారు. సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ కూడా ప్రజలకి అలాగే కార్యకర్తలకి ఒక భరోసా ఇవ్వనున్నారు. రైట్ ఉమాశంకర్, థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లాలో పవన్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నేతాజీని అడిగి తెలుసుకుందాం. నేతాజీ, గుడ్ మార్నింగ్. రాయలసీమ జిల్లాల్లో విజయవంతంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర కొనసాగుతుంది. ఆయన ఇప్పటికే 5 రోజుల పాటు కర్నూలు పరిషత్ పర్యటించారు. ఇవాళ 6వ రోజుకు చేరుకుంది. ఇవాళ ఆయన చిత్తూరు జిల్లాలో ప్రవేశించబోతున్నారు. ఉదయం 11:30 ఆ ప్రాంతంలో మదనపల్లికి చేరుకుంటారు. మదనపల్లిలో ఆయన రోడ్ షో ఉంటుంది. అనంతరం అక్కడి నుంచి పుంగనూరు చేరుకుంటారు. పుంగనూరులో కూడా రోడ్ షో నిర్వహించిన తర్వాత పలమనేరుకి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పలమనేరులో కూడా రోడ్ షో నిర్వహించి అక్కడి నుంచి నేరుగా చిత్తూరుకు చేరుకుంటారు. చిత్తూరులో కూడా రోడ్ షో అనంతరం ఆయన బహిరంగ సభ ఏదైతే గాంధీ బొమ్మ సెంటర్ లో నిర్వహించనున్నారో అక్కడ చేరుకునే బహిరంగ సభలో ఆయన
ప్రసంగంలో ఈ రాయలసీమకు సంబంధించిన నష్టాలు ఏవైతే ఉన్నాయో గతంలోనే అంటే గత 8 డిసెంబర్ 2వ తారీఖున ఆయన జనసేన పోరాట యాత్రలో భాగంగా సవాలు బయట ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం అయితే సవాలు ద్వారా చేశారు. అనంతరం ఇప్పుడు ఇక్కడ మిగిలిన జిల్లాలు అంటే ఆ సమయంలో అనంతపురం జిల్లాలో పర్యటించారు కాబట్టి ఇప్పుడు మిగిలిన సీమ జిల్లాలు కర్నూలు, కడప, చిత్తూరులో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. కర్నూలు, కడప డిస్ట్రిక్ట్స్ టూర్ కంప్లీట్ చేసుకుని ఇవాళ చిత్తూరులో ప్రవేశించబోతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలికేందుకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా జన సైనికులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారని చెప్పాలి. వాళ్ళ మొత్తం 4 చోట్ల రోడ్ షోలను ఆయన నిర్వహిస్తారు కాబట్టి అడుగడుగున ఆయనపై పూల వర్షం కురిపించేందుకు జనసేన వీర మహిళలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఆయన పోరాట యాత్రలకు ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తుంది. ఇప్పటికే ఆయన అటు కర్నూలు జిల్లాను చూసినా ఇటు కడప జిల్లాలో చూసినా కూడా విద్యార్థులు, రైతులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి పవన్ కళ్యాణ్ రోడ్ షోలకు అలానే బహిరంగ సభలకు బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఇక చిత్తూరులో కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలోనే ఆయన ఇక్కడ పర్యటించాల్సి ఉన్నప్పటికీ కూడా అనివార్య కారణాల వల్ల పర్యటన వాయిదా పడుతూ వస్తుంది కాబట్టి ఈసారి ఆయన వస్తున్న నేపథ్యంలో ఇక్కడంతా కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇక ఆయన బహిరంగ సభ ఏదైతే గాంధీ చిత్తూరులో జరగనుందో ఇవాళ సాయంత్రం 6 గంటలకు అక్కడైతే మొత్తం పవన్ కళ్యాణ్ సంబంధించిన ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, బ్యానర్లతోటి నిండిపోయింది. అభిమానులు ఇక్కడికి చేరుకున్నారు. స్టేజ్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా దాదాపుగా ముగియ వచ్చాయని మనం చెప్పాలి. సాయంత్రం బహిరంగ సభ ఉన్నప్పటికీ ఇక్కడి నుంచి ఆ ఏర్పాట్లు చేస్తున్నారు. ఓవైపు ఎండగొడుతున్నా కూడా జనసేన అధినేతను చూసేందుకే ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు వస్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఆయన ఇవాళ మొత్తంగా 4 చోట్ల రోడ్ షోలను, ఒక బహిరంగ సభను నిర్వహించనున్నారు. రైట్ నేతాజీ, థ్యాంక్ యూ.